ఏంటి ఆల్ఫాన్సా వీడియో పార్లర్లో బ్లూ ఫిల్మ్ సీడీలు దొరికినాయా? రేయ్ ఫోన్ ఒక్కసారి షాప్ ఓనర్కి ఇవ్వు. ఎరా మొన్న నేను అడిగితే లేవన్నావు ఏంటి? ఆ రోజున మా కీప్ తీసుకెళ్ళిందా? నరుకుతా. అది అటువంటి సీడీలు చూడదు. ఎరా మా జ్యోతిలక్ష్మి అటువంటి సీడీలు చూస్తుందా? బాగా చెప్పావు. సాల్యూట్ సార్. ఏమయ్యా నువ్వు ఎస్ఐవా ప్రొఫెషనల్ కిల్లర్వా? పొద్దున సైకిల్తో గుర్తింది వర్కౌట్ కాలేదని జీప్తో ప్లాన్ చేసావా? అయ్యో కాదు సార్, ఒక భారీ క్రిమినల్ పట్టుకున్న థ్రిల్లింగ్ లో జీప్ కాస్త స్పీడ్ గా డ్రైవ్ చేసుకొచ్చా అంతే సార్. మా బ్యాడ్ లక్ మీకేం కాలేదు. ఇంతకీ క్రిమినల్ లేడీ? టైం వేస్ట్ చేయకు, పదా. ఈడేదో సర్దార్ పొట్టి పాపరాయిలా ఫీల్ అవుతున్నాడు. వెల్ డన్ బై బాయ్. థ్యాంక్ యూ సార్. నిన్ను కాదు మా ఎస్ఐ. ఓ వెరీ గుడ్ మై బాయ్. నువ్వు తట్టకూడదు. నేను నడతానులేండి. నువ్వు కూడా తట్టకూడదు. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో చేరిన రోజే నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు డిపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళంతా కూడా లీవ్ పెట్టింటూ పడుకోవచ్చు. అయితే మమ్మల్ని అందరినీ లీవ్ తీసుకొని పడుకోమంటారా సార్? షటప్. నేనేదో ఫ్లోలో అన్నాను, అది సీరియస్ గా తీసుకోవద్దు. ఇంతకీ ఎవడు వీడు? బిన్ లాడెన్ రైట్ హ్యాండా? ఇలాగత మఫ్లియా తఖ్లీసియా. లెఫ్ట్ హ్యాండ్ వేలుగోర్లో మట్టి కూడా కాదు సార్. ఓ లష్కరే తోయిబా తీవ్రవాద? జిహాద్. వాళ్ళ తల్లో తెల్ల వెంట్రుక కూడా కాదు సార్. మరి నక్సలైట్ నాయకుడా? అరవరవరవరా. వాళ్ళ చేతిలో టార్చ్ లైట్ కూడా కాదు సార్. మరి ఎవడయ్యా ఈడో? చైన్ స్నాచర్ సార్. వాట్? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చైన్ స్నాచర్ ని ఇంత పెద్ద గొలుసులేసి వీరపాండ్య కట్ట బొమ్మల లెవెల్లో తీసుకొస్తావా? నేను చెప్తూనే ఉన్నాను సార్, నా లెవెల్కి మొలతాడు చాలని. కొత్త కదా కాస్త ఆవేశపడ్డాడు. షటప్. వీడు ఆడవాళ్ళ మెడలో గొలుసులు మాత్రమే కాదు సార్, వదిలితే కుక్క మెడలో గొలుసు కూడా కాజేస్తాడు. అయితే మాత్రం ఇలా కుక్కలా కట్టి తీసుకొస్తావా? ఇలా చేస్తే సెక్షన్ 136 డివైడెడ్ బై 4 మైనస్ 3 బార్ ఏ ప్రకారం చట్టరీత్యా ఇది నేరం యువర్ ఆనర్. ఏమయ్యో వీడికి సెక్షన్లు కూడా తెలుసున్నాయో? సెక్షన్ల గురించే కాదు సార్, మీ సెకండ్ సెటప్ జ్యోతిలక్ష్మి గురించి కూడా తెలుసు. దాని గురించి నీకెలా తెలుసు? మొన్న ఒక రోజు దొంగతనానికి వెళ్తే చీకట్లో ఏదో దొచ్చుకుపోయి ఇంకేదో దోచుకున్నా. అది అంతే, అందరినీ ఆదరిస్తుంది. అడ్రస్ ఎక్కడ సార్? 5-12-209/4/G1 సాయి తేజ రెసిడెన్సీ మంగాపూర్. అది పాత అడ్రస్ అమ్మా, నిన్ను ఇల్లు వారింది. సార్ 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 కొత్త అడ్రస్ చెప్పండి సార్. మీ అందరికీ చెప్తారు. నువ్వేదో పెద్ద ఆల్ఖైదా తీవ్రవాదం తీసుకొస్తున్నావని నేను సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. వీడు మీకు జూనియర్ లా కనిపించిన సీనియర్ మోస్ట్ దొంగ సార్. వీళ్ళ డాడీ కూడా మన గెస్ట్. గెస్టా? అవును సార్, 3 మర్డర్లు 6 మానభంగాలు చేసి చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఏరా మా నాన్నే కాదండి, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయ్యాం సార్. ఏదో మీ డిపార్ట్మెంట్ దయ వల్ల ఇంటద్దె లేకుండా తిండికి బట్టకు లోటు లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్. మొన్ననే మా చెల్లెకు జైలు సూపరింటెండెంట్ గారికి లవ్ అయితే పెళ్లి కూడా చేశాం సార్. ఒక అన్నగా చెల్లెను బావను హనీమూన్ కండమాన్ పంపడం కోసం డబ్బు కోసం బయటకు వచ్చారు సార్. బయట మా ఓడేంటి ప్రెగ్నెంట్ లో నడుతున్నాడు. తమ్ముడు ఇదే రావడమా? అవునన్నయ్య, నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదవ ఓవర్ యాక్షన్ చేయొద్దు, అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు. చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్కా? అబ్బో వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టావా. అబ్బాబాబా అలలాడిపోయాను అనుకో. ఇవ్వడానికా తీసుకోవడానికా? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరం ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించాడనుకో ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే గానీ నా కడుపులో అన్ని యానిమల్స్ పరిగెడేస్తున్నాయి. పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నేచురల్గా లేదా? పరా. అలాగే. తెంగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త. రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్ గా ఉంది. తమ్ముడు ఇలా ఇంకా నీట్ గా తయారైంది కదా. అలాగా. డాడీ మీకేం బాధ్యతలు అప్పచెప్పారు? అన్నయ్య మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా? మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి. రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి. అదిగో చేరు. నువ్వు వెళ్ళి పనులు చూసుకో. అలాగేనమ్మా. ఆడు కూర్చొనేం లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతన కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు. బాధపడకన్నయ్య, బాధపడకు.
కూరగాయని కోటికి దుడ్డు చేయడం లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మవారితో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుండడు, అది రేపై ఉంటది. చూసుండిపోవడానికి మీ బ్రదర్లో నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావరా దున్నపోతా? ఇప్పుడు నేనేం తినాలరా? అలాగడగని చెప్తాను. ఏడిడు? ఇదిగోండి. ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందుమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి. టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. ఆ, అన్నయ్య గారు, అయ్యే మీరు చికెన్ తింటున్నారా? ఏ నేను సేమ్ శాస్త్రం కాదు కదా, కళ్ళు పోతాయి, ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు 2 కలిపి పెట్టేస్తాన్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. నెవర్. నా కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేగుతున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎన్నో కత్తి పెట్టుకొచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిందాం. అవి ప్లాస్టిక్వి. చిత్తు, మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఏయ్, ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చేయకు. కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులో. చిత్తు, మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజుకి వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్కి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోయి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మూడు మీద ఇంట్రెస్ట్ లేక. కరెంట్ లేదని లోపల ఉక్కుగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావుగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త నా డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవ్వాలి. నువ్వు ఏం పీకుంటావో పీకు. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్. వెళ్ళి తలుపు తీయవే. బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను పిన్ని. మరి ఆ ముసలాడు ఎక్కడ చచ్చాడే? బాత్రూమ్ లో ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది.
అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ రంగులో నువ్వు రాఘవేంద్ర సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు. ఏయ్! అంత నవ్వుతుందే నావే నీ పని చెప్తా. పడవే ఇంకా కూచిపూడి భరతనాట్యం కథకళి అన్ని చేస్తా. పడవే. ఏయ్! ఏవే నన్ను చూస్తే నీకు అంత నవ్వుతుందా? అమ్మా వద్దమ్మా. అక్కడేవే నీకు అంత చేస్తాడా పాడని? ఏయ్! నీ కాళ్ళు చేతులు విరగొట్టలే జరగడే. ఏంటమ్మా కూతురు పెట్టుకుని అలా సాగొడుతున్నా? ఆగండి ఆగండి, ఇది మా సొంత విషయం, నా ఇంటి సొంత విషయం. ఎవరైనా ఇంట్లో కలుపు తీసుకున్నారా? బుద్ధి జ్ఞానం ఉందా? చేదైనా బాధైనా అన్నీ మామూలు వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళు మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే నవ్వవే, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నా ముందు నవ్వవే. నా మీద పడి తిట్టున్నది కాక నన్ను నవ్వుతానంటే నవ్వవే. ఏడుస్తావెందుకు? నవ్వు నవ్వు. నవ్వండి మాట నవ్వండి, నోట పడవ ఎలా నవ్వండి. అక్క నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అక్క. అక్క నేను కరాటే నేర్చుకుంటున్నాను. నాకు బ్లాక్ బెల్ట్ వచ్చాక ఆ మోటుని డిషుమ్ డిషుమ్ చేసేస్తాను. అదొక పెద్ద దెయ్యం అక్క. ఆ వజాకనకి మ్యాజిక్ తెలుసు. వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం. అందరూ వినండి, ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను. ముందు అక్కది. నీది కన్యారాశి కదూ. ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం. అక్క ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది. ఓసే సుబ్బుడు, ఇప్పుడు నీ పెళ్ళవుతుంది. పోయిరా. అందరూ వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుందక్క. కానీ నీకు ఉద్యోగం వస్తే సాయిబాబాకి నా కిడ్నీ బ్యాంక్ లో నుంచి 1 రూపీ ఇస్తానక్క. అక్క నీకు ఉద్యోగం వస్తుంది, సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ. 1 ఆమ్లెట్, 1 తందూరి చికెన్, ఒక కూల్ డ్రింక్. 1 హాట్ డ్రింక్. ఓకే సార్. ఏంటా పేపర్స్ ఉదయ్? ల్యాండ్ డాక్యుమెంట్స్. షిప్ చివర్లో ఒక ఎకర్ ఖాళీగా పడుంది, దాన్ని అమ్మాలి. షిప్ మీద స్థలం అమ్మడం ఏంటి? వాట్స్ దేర్? వాటర్ ని ఈ రేవు ఆ రేవు అని స్ప్లిట్ చేసి అమ్మట్లేదా? డిడ్ యు నో సంధ్య? ఇప్పుడు మూన్ మీద కూడా లేఅవుట్ వేస్తున్నారు. సో షిప్ లాంటి కమర్షియల్ ప్రాపర్టీని అమ్మాలంటే ఇట్స్ ఫుల్లీ లీగల్. కానీ ఓనర్ ఒప్పుకోవాలి కదా. అతని ఐడియానే ఇది. చూడు పేపర్స్ కూడా ఇచ్చేసాడు. ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఏదో పెద్ద ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుంది నాకు. ఎనీవే, బాబు ఒక్క బిల్. బాబు 2 బిల్ అడిగేది. వావ్, అమేజింగ్ కదా. పాపం తాడులో ఏదో ఇరుక్కుపోయింది, కష్టపడుతున్నాడు. హాయ్ మారుతి. C3 టేక్ ఫ్రీ, మై సీట్ యూ సీట్. థ్యాంక్ యూ. ఏంటి సడన్ గా? అది అక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ అని ఏదో వినిపించింది. ఆ డాక్యుమెంట్ నాకు ఇస్తే సూపర్ డీల్ నేను చేసి పెడతా. పాపం పోసి వాడిని వర్కౌట్ అవుతుంది. ఇదిగో పేపర్స్. థ్యాంక్ యూ. షిప్పు నాదే. వాట్ ఓల్డ్ మ్యాన్, అక్కడ బిల్లు కట్టావా ప్లేట్లు కడిగావా? తాబేలు. రేయ్, రేయ్, రేయ్. ఇంకోసారి నోరు జారావో సముద్రంలో పారేస్తా. రేయ్
నేను ఒరిజినల్ రా, నువ్వు పైరట్ సీడీవి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నేను సంపాదించాను రా. అలల్లో తేలొద్దు, అలల్లో కలిసిపోతా. చేపలా ఎగరద్దు, కేవలం ఇరుక్కుంటావు. మాటలొద్దురా, ఎవరు ముందు అమ్ముతారో చూద్దాం. ముందు అమ్మినోడు సూపర్ రా, అది నేనే నిరూపిస్తాను. ఛాలెంజ్ 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 సాంబారా పడికిరా. ఈ స్థలం అమ్మటం లేదు. నేను అడిగానా? నువ్వు అడిగిన అడగకపోయినా ఈ స్థలం అమ్మటం లేదు. ఓ వాట్ టు లుక్ వెన్ బై హౌస్, ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ సన్లైట్ అండ్ ఎవ్రీథింగ్ ప్యూర్ సార్. రియల్ ఎస్టేట్ నేల మీద నుంచి నీళ్ళ మీదకి వచ్చింది. 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్, 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ ఎలా కడతావు? ఎక్స్క్యూజ్ మీ, యు నో రావణ? సేమ్ కాన్సెప్ట్. రావణ 1 body 10 heads. Here 1 pillar 10 flats. రండి బాబు రండి. స్క్వేర్ ఫీట్ 500 రూపీస్, అన్ని ఫ్లాట్లు అయిపోతున్నాయి. అవర్ న్యూ ప్రాజెక్ట్ బ్రోచర్. ఈ పక్కన ఎయిర్పోర్ట్, ఆ పక్కన రైల్వే స్టేషన్, వెనకాల రింగ్ రోడ్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ గ్యాస్, అండర్ గ్రౌండ్ ఫైర్. రింగ్ రోడ్ ఎలా వస్తుందిరా? ఇదిగో ఇలా రౌండ్ గా వస్తాయి. వాటర్ లో అండర్ గ్రౌండ్ ఏంట్రా? ఒక్కటి కొనండి రా. తెలంగాణ వచ్చిందా రాకపోయిందా రేట్లు అలాగే ఉంటాయి రా స్టడీగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బై 1 టేక్ 1 ఫ్రీ. ఒక ప్లాట్ కొంటే 10 కార్లు ఫ్రీరా. రండ్రా. పొద్దుచి ఏం తినలేదు పాపం పసివాడు. ఏంట్రా జ్వరం వచ్చింది దునుబద్దలుగా అలా కూర్చున్నావు? వాడితో అక్కని తీసుకొస్తామని చెప్పావా? చెప్పిండే ఇంకా ముందు వచ్చేసాడు రా వాడు. ఇప్పుడు నీకేం కావాలరా? వాడికి చెప్పడానికి ఒక బద్దం. అది నిజం అనుకుని వాడు మళ్ళీ మనకి ఏదైనా తినిపించాలి. వాడితో ఇంకా కొనిపించాలి. ఈలో మనం వాడికి కనిపించాలి. అక్కర్లేదు, వాడే వచ్చేసాడు. వాడు వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా? ఏం కాదు, నేనున్నానుగా. వాడికి ఏం చెప్తావురా? గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బామ్మద్దులో. అక్కడ ఇంటికాడా బయలుదేరలేదా? 3ంటికి మోహం కడుకుంది, 4ంటికి నెక్లెస్ పెట్టుకుంది, 6ంటికి చీర కూడా కట్టుకుంది. 6:15 వచ్చే పోయిందా? కాదు, ఆగిపోయింది. పిల్ల ఏమన్నా ఎదురొచ్చిందా? కాదు, వాళ్ళ నాన్న ఎదురొచ్చాడు. అంటే నా రాధ ఇంకా రాదా? తను వచ్చిన ఈ లెటర్ మీకు ఇచ్చిన ఒక్కటే అని చెప్పింది. బావా, నిక్కర్లో ఒక్కళ్ళ వచ్చి చటుక్కున్న నడుం పట్టుకుని ఎత్తేసరికి నలుగురు చూస్తే పక్కుని నవ్వుతారేమోనని నిన్ను డొక్కలో తన్నాను. కానీ నిజానికి నా పక్కన నుంచునే చక్కనయ్య నువ్వే బావా. అయ్యి బాబు రే, చదవడానికి నాకెంత కష్టంగా ఉంది, రాయడానికి మీ అక్క ఎంత కష్టపడి ఉంటుందో. మన నా ఫ్రెండ్స్ సత్య, రజని, అలివేలు వాళ్ళందరికీ గుళ్ళో నిన్ను చూపిద్దాం అనుకుంటే నువ్వు కనపడలేదు. అదేంట్రా? ఆ రోజు వాళ్ళు ఎదురుగున్నాను ఉన్నాను కదా. నెక్స్ట్ అదే బావా చదువు. ఓహో, ఇక నుంచి నువ్వు పగల కూడా నవ్వుతా ఉండు. తెల్లగా మెరిసే నీ పళ్ళని చూసి నువ్వు ఎక్కడున్నావు గుర్తుపెట్టి వాళ్ళకి నేను చూపెట్టి నీ బుగ్గ మీద ముద్దెట్టి అయ్యో బాబురే ఇక నుంచి చిన్నపిల్లలు మీరు అనకూడదు, అలా తిరగండి. అయ్యి బాబా, మీ అక్క బాగా సిలిపిరా బాబోయ్. రేపు మా నాన్న ఊరు వెళ్తున్నాడు. ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే రాత్రికి గారి ఇంటికి రాడు. అందుకే ఉదయాన్నే ఊరు బయట కలుసుకుందాం. ముఖ్య గమనిక, ఈ లెటర్ తెచ్చిన పిల్లలకి తలో 100 ఇచ్చి పంపించు. ఈసారి లెటర్ రాయాలంటే కాదు ఇవ్వాలంటే వాళ్ళు రావాలి కదా. ఇట్లు లచ్చ ముద్దులు, కోటి కండోమ్స్ తో నీ రాదా? కాదు కాదు, కౌగులింతలు బావా. ఓహో, కోటి కౌగులింతలతో నీ రాదా. మీ అక్క కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటే. నువ్వు అక్కడ ఇంట్లో ఉన్నా, నేనిక్కడ గొంట్లో ఉన్నా, మన కట్టుగా మావయ్య ఉన్నా. ఇదేంట్రా, ఆనందంలో డబ్బులు ఇవ్వకుండా పోయాడు. ఎందుకండి నాకు ఈ పసుపట్లేసి కూర్చోబెడుతున్నారు? మొక్కుబడి. మొక్క అయితే మీరు తీర్చుకోవాలి కానీ నన్నెందుకు కూర్చోబెట్టారు? ఇది నా మొక్కుబడి కాదే, మా అమ్మ మొక్కుబడి. మీ అమ్మ మొక్కుబడా? అవును, మా అమ్మ నిప్పుల మీద నడిచొస్తానని మొక్కుందంట. మొక్కు తీరేలోపే మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు నన్ను పిలిచి, నాయనా తిరుమల, నా కాబోయే కోడల చేత ఈ మొక్కు తీర్పించు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయింది. అందుకే నీకు ఈ డ్రెస్ వేయించాను. ఈ వేషాలని నా దగ్గర కుదరవు, దీనికి వేరే మనిషిని వెతుకో. ఏంటే, ₹1 అక్కర్లేదా నీకు? అంత మాట ఎందుకండి?
కోటి రూపాయల కోసం మీరు ఏం చెప్పినా చేస్తానండి. చేస్తావు కదా, కూర్చో. అక్కడ కూర్చో. నీళ్లు పోయండి. శుభ్రంగా తడిసి ముద్దైతే నీళ్లు పోయండి. గోదావరికి గండి పడ్డట్టు నీళ్లు పోయండి. చాలా పెద్దమ్మ మా దుర్గమ్మ. అల్లుడు, కుర్తులో పడ్డ చాపెల్లా కొట్టుకుంటుంది ఎవరి వనిత? సరిగ్గా కళ్ళు తెరిచి చూడు మావా, నీ గారాల కూతురు. ఓహో, సరే గాని అవతల నిప్పులు కాలి బొగ్గులు అయిపోతున్నాయి. తొక్కుడు కార్యక్రమం ఉందా లేదా? నువ్వు కన్న తండ్రి కాదురా, నా పాలిటి ఎవడివి? తప్పదమ్మా, మొక్కు. రామ్మా, రా రా తల్లి, రా. ఏంటి రా, రా, రా. కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నావ్? ఏమండి, ఈ నిప్పుల్లో దిగితే నా కాళ్ళు తంతి రెచ్చికెళ్ళ మాడిపోతాయండి. నేను ఓ పని చేస్తానండి, నేల మీద నిప్పులు అని రాసి దాన్ని తగ్గుతానండి. అయితే నేను ఓ పని చేస్తానే, చీటీ మీద కోటి అని రాసిస్తాను, అది తీసుకెళ్ళు. నడా. అది సరిగా నల్లుడు, మీ అమ్మగారు నిప్పుల మీద నడిపిస్తానని మొక్కుందా, లేకపోతే అంగ ప్రదర్శన చేస్తానని మొక్కుందా? రేయ్, నిన్ను కూడా నిప్పుల మీద నడిపించమని అల్లుడు గారు ఏమైనా ఆటల పోటీ పెట్టారనుకున్నా ఉంటే నన్ను కూడా నిప్పుల్లోకి లాగి తెచ్చావు. లేకపోతే నన్ను నిప్పుల మీద అంక ప్రదక్షిణ చెయ్యమని ఆ అరగుంట నాకేమన్నా అట్లా చేయడానికి సరదా అంటే ఏదో అల్లుడు గారు చెప్పినట్టుగా నడుచుకుంటే ఈ కోటీశ్వరరావు కూతుళ్ళు కోటీశ్వరులు అవుతారని ఆశ. ఆ కోటి మాత్రం నా చేతికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి అరగుండ సంగతి. అరే తీసి చాలా సేపు అయింది మావా. థ్యాంక్స్. ఏంటి మావా, ఏంటి ఏంటి మావా, కోన్ బనేగా కరోర్పతి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారే? ఆ ప్రోగ్రాం చూసుకోవడానికి అమితాబ్ బచ్చన్ 12 కోట్లతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడంట. ముందు మా కాళ్ళ సంగతి ఏంటో చెప్పాయా బాబు. యూ డోంట్ వర్రీ మావా, నేను వచ్చేటప్పుడే 2 జతల జైపూర్ చెక్క కాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. గోరింటాకు పెట్టుకుని హై హీల్స్ వేసుకుని గజ్జిన గుర్రంలా నడిచేదాన్ని. నా కాళ్ళని పీకేసిన మంచం కొళ్ళలా చేసావు కదయ్యా. ఇప్పటికైనా నీ మొక్కులు ముగిసాయా? ఊపిరితిత్తులు చల్లారాయా? అల్లుడు, నీ మొక్కుబడి మెనూలో ఏదో బ్యాలెన్స్ ఉండిపోయినట్టుగా ఉంది మావా. ఈ పంచరైన కాళ్ళతో తిరుపతికి నడిపించుకు తీసుకొస్తానని మొక్కున్నా. కాళ్ళుంటే కదా నడిచి రావడానికి. అరికాళ్ళు లేకపోతే మోకాళ్ళున్నాయి కదా, వాడుతున్నాడు. సరేగా అల్లుడు, అలిపిరి నుంచి నడిపిద్దాం అనుకున్నావా, హైదరాబాద్ నుంచి నడిపిద్దాం అనుకున్నావా? నా కాన్సెప్ట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావు మావా. హైదరాబాద్ మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి నడిపించేద్దాం అనుకున్నా. నా వల్ల కాదు, నేను నడవలేను. నా వల్ల కాదని ప్రతి రేట్ మార్క్ ఇలా ఇంటి మార్క్ పెట్టావంటే నీ ₹1 కోటి ప్రాజెక్ట్ కి డెడ్ మార్క్ పడిపోద్ది కదల్లుడు. అంతే మావా. ఇక నుంచి ఆ డైలాగు నేనే వాడతా. వనిత, ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ తో మందు కొడుతున్నాం. 2 లార్జ్ అన్నావు కదా, హెవీ లార్జ్ వేసేస్తాను. సరే గాని ఈ మందుకి మంచిగా జీడిపప్పు ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు, అదిరిపోద్ది కదా. ఇదేంటిది, పప్పు అడితే చెప్పొచ్చింది. ఏమా నువ్వు పోలీసో పోకిరిదానివా? ఓయ్, పోలీసో పాలు పోకిరియో పాలు కలిసి చేసిన రాసిన లాటిని నేను. ఏ నాన్సెన్స్ అది? బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఇలా గొడవ చేస్తారేమిటి? ఓయ్, నోరు తెరిచావో కాళ్ళు చేతులు కట్టేసి కంకర రోడ్ల దేకిస్తాను. ఏమే బుద్ధి లేదు నీకు? కడుపుతో ఉన్న అమ్మాయి ఉండే ఇంట్లో మందు కొట్టకూడదు, సిగరెట్ తాకూడదు తెలియదా నీకు? మగాళ్ళే లేరా ఇంట్లో? ఏడ్చినట్టుంది, నాకు మాత్రం ఏం తెలుసు. ఎస్, మిమ్మల్ని పిలుస్తున్నారు, వస్తున్నాను. రావయ్యా రావయ్యా, రాయా రాయా రారా. మీరు వీళ్ళందరినీ లూసుగా వదిలేయడం వల్ల వీళ్ళకి టైట్ అయిపోయి ఇంటిని క్లబ్ గా మార్చేశారు. అయ్యో, వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా. నేను చాలా సార్లు ట్రై ఏంటయ్యా
ట్రై చేసేది? ఇలాంటి వాళ్ళని పెళ్ళాన్ని కూడా చూడకుండా వారం రోజులు రూమ్ లో పడేసి మోకాళ్ళు పగలు కొట్టి బెండ్ తీసి టవ్వ టంగు మరిపించి ఉండాల్సింది. ఏంటయ్యా రైట్? ఇదిగో ఈ సీతాకాక చిలక ఎవరయ్యా? దీనికి ఇల్లు గిల్లు లేదా? ఇది నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నాను, ఇది ఇక్కడే ఉంటుంది. అదే నా సంగతి. దీన్ని నువ్వు ఉంచుకున్నావా? చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది కదయ్యా. దీన్ని ఉంచుకోవడం ఎవరి వల్ల కాదమ్మా, చాలా మంది ట్రై చేశారు, 3 సార్లు డైవోర్స్ అయ్యి. సరే ఈ దరిద్ర సంగతి వదిలే. అదిగో అక్కడ ఉన్నాడే వాడవడు. చూడమ్మా, వాడు వీడు అంటే మర్యాద ఉండదు. రైట్ ఏంటి ట్యూబ్ నొక్కితే బయటకు వచ్చిన పేస్ట్ లాగా ఉన్నావు. ఈ పీసీ రాదేనా బోరింగ్ పాప? మీరేంటండి ఇక్కడే కూర్చున్నారు? ముందు నర్సుని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి. అది మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళండి. పొగగా ఉంది కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లుక్కులు ఇచ్చింది చాలు, ఇక్కడ పొగ ఎక్కువగా ఉంది, లోపలికి వెళ్దాం. మినీ బ్యాండేజ్ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా జోలికి రాకు. ఇక మీదట మీ ఇద్దరిని ఇంట్లో చూసానో ఉంటుంది. అమ్మయ్యా పీడ విరగడైంది. సార్ నా పని ముప్పాతికి బాగా అయిపోయింది. మీరు పర్మిషన్ ఇస్తే రాజమండ్రిలో 4 రోజులు ఆన్ డ్యూటీలో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉందండి. పీసీకేవి, మీరు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఇలా 4 రోజులు కాదు 4 వారాలు పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డ్యూటీకి మించి ఎంతో హెల్ప్ చేశారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్. వస్తాను సార్. టవ్ అంటే ఏంటో టంగుమంటుంది. Yes, ma'am. Short fellow. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. రే Hey, come. మేడం, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా కుంఫు టీచరా? What? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Yeah? Hey, start music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all gon' make me act a fool. Up in here, up in here. Y'all gon' make me lose my cool. Up in here, up in here. I got to bring it to స్టాప్ అయితే హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, ఎస్, ఇది హిప్పు ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. అమేజింగ్. Y'all gon' make me lose my mind. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నోర్మల్. రేపటి నుంచి క్లాస్కి వచ్చేసి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్. ఏమయ్యా చేతి కట్టేంటి? ఏం చెప్పమంటారు సార్, ఉదయం లేవగానే వారఫలాల్లో వాహన యోగం ఉంది అని ఉంటే వాహనం ఎక్కుతానేమో అని అనుకున్నాను, కానీ వాహనమే నన్ను ఎక్కిపోయింది సార్. సంతోషించు, ఒక చేత్తోనే సరిపెట్టింది. కుడి చేయి బాగానే పని చేస్తుందిగా. చేస్తాను సార్. అయితే వెళ్ళి పని చూడు. ఏంటండి సుబ్బలక్ష్మి గారు, ఇది బ్యాంక్ అనుకున్నారా పార్క్ అనుకున్నారా? కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తే ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా సార్? ఏమండి ఏంటి కోఆపరేషన్? కావాలంటే ఒక ఆయాన్ని పెట్టుకోవచ్చు కదా. మీ ఆవిడ ఖాళీగానే ఉంది కదా, పంపించండి. ఆయన తప్పే ఉన్నాడమ్మా, నువ్వా ఉద్యోగంలో ఉన్నావు, వాడిని మీ ఆయన చూసుకోవచ్చుగా. చూసుకోవడానికి ఆయన ఎక్కడున్నారు? పోయాడా? చిచి, బోర్డర్ లో దేశ సేవ చేస్తున్నారండి. ఓహో, మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. ఎన్నాళ్ళు అయిందంటే వెళ్ళి? 2 years అయిందండి. మరి బాబుకి ఎన్నేళ్ళు? 1.5 years. ఆయన వెళ్ళి 2 ఏళ్ళు అయితే బాబు 1.5 year ఎలా ఉంది? నాకేం తెలీదు. చిచి, మీ బుద్ధి పాలించుకోలేదు. మధ్యలో ఒకసారి వచ్చేళ్ళారులేండి. ఆయన ఫ్రెండ్? నేను అసలే మంచిదాన్ని కాదు. తిక్కరేగిందంటే పచ్చడి చేసేస్తాను, జాగ్రత్త. నిన్ను కూడా ఉంది. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్,
ఏమి లేకపోతే అలా డల్గా ఎందుకుంటావు? ఈ రోజు మా నాన్నగారు పోయిన రోజు. అంటే ఎలా పోయారు? కాలు జారి కింద పడిపోయారు. ఆ కాలుదారి కింద పడితే చచ్చిపోతారేంట? కాలు జారింది కొండ మీద, పడింది నేల మీద. అయ్యో పాపం, ఎంత అన్యాయం జరిగిందయ్యా. పిండం ఎలాగూ పెట్టలేదు. 10 మందికి అన్నదానం చేయాలనుకోవడం తప్ప సార్? తప్పేలా అవుతుంది, పుణ్యం కూడా వస్తుంది దాంతో. ఏడోక ఏంటి? ఆ పుణ్యం చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేదు. ఊరుకోవా భలేవాడు, మేమంతా లేవేంటి? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. నా తరపున కూడా ఒక అందించాను, తర్వాత తీసుకుందరు గాని. బేవర్స్ వచ్చింది, బేవర్స్ కానీ పోయింది. మీ అందరికి చాలా థ్యాంక్స్. చూడు, ఈ డబ్బా మీ దగ్గర ఉంది సార్, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. తృప్తిగా ఉంది. అరే ఇదిగా నెలవడ్డీ, మళ్ళీ నెలవడ్డీకి తప్ప మధ్యలో కనపడ్డావా తొక్క తీస్తా. ఇదిగా సర్లే. ఏమండి ఏడే ఇంకా చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడటు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదా రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా 2 దొంగలు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో పిలిచావా? పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టం లేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్నా. అబ్బా,
అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ అంత అక్యురసీ అవసరమేనన్నా? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువు ఎంతో కనుక్కోండి అంటే రూపాయి బిళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కిచ్చారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంత? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరు కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశా. అవునా? ఆ అమ్మాయి ముందు సర్వర్కి టిప్ ఇచ్చేటప్పుడు హుందాగా ఉండాలి కదా. ఇదిగో ఈ డబ్బులు పెట్టుకో. కారణానికి 3 రూపాయలు చెప్పున. ఈ 300 కూడా ఉంచు. పోనీ పోనీ అన్నా, పోనీ అబ్బాబ్బా ఏం దొక్కున్నావు అన్నా. పోనీ ఇండియాలో నీకు లెక్క ఎవ్వరు దొక్కడన్నా, మనకే మెడల్ గ్యారంటీ. పోనీ పోనీ ఈ దెబ్బకి ఆటో కూడా ఎరకబడ్డదన్నా. పోనీ పోనీ అన్నా, పోనీ. అర్రే పోనీ, అర్రే ఈ వంకర యాదవ్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా. నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం. నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తానని కమిటీ అన్నా. వాళ్ళ ఆవిడ్ని కూడా వెయిట్ చేయమని చెప్పరా. టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడ్ని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్ యు హ్యావ్ టు వెయిట్. కూర్చోనా కూర్చో. కటింగ్ నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే. ఈయనకన్నీ కొత్త వాడండి. వెరీ గుడ్ సార్. స్టీమ్ బాత్ అయింది. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కామ్యా ABCDEFG తీనని చెప్పా ఇన్లా. పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు. ఇది నాకే కాదు మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. ఇది అంటే ఈ డైలాగ్ నచ్చి నాకు నచ్చలా, అందుకే వదిలేస్తున్నా. సార్ 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 కూర్చోండి సార్. టవల్ ఊడిపోద్దేమో. అయ్యో కూల్ బేబే. సార్ ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్. మీ లైఫ్ లో వెనక్కి తిరగరు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్? ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు. కూర్చోండి. దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి చేయించండి. అలాగే. నేను టోటలీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దీనికోసం 1 ఇయర్ నుంచి పెంచుతున్నాను. ఓకే సూపర్ సూపర్ లా చేద్దాం సార్. ఏంటి యంగ్ మ్యాన్, మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్, నలిపేస్తాను. అదేనా మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా, అందుకోసం ఇవి వదిలేస్తున్నా. నువ్వు చేయరా చెయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ సీట్ ఎంత పడుతుంది? 1 గంట పడుతుంది సార్. వారు ఇప్పుడే వచ్చారు. మీరు ఇక్కడ కూర్చోండి. సారీ, నాకు ఆ సీట్ సెంటిమెంట్. ఐ సీ. యా ప్లీజ్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా? ఏం లేదు సార్, ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా? 100 గొర్రెలు, 1000 బర్రెలు, 500 మేకలు ఉన్న
వంకర్ యాదవ్ని పేరులోనే బెండు ఉందిరా, బెండు తీస్తా. మీరు బెండి తీయద్దు కంటి తీయద్దు, ఒక గంట కాదు 4 గంటలు కూర్చోండి దాంట్లో. సార్ ఓకే కమాన్ కమాన్ రా 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 రా. ఇట్లా సార్ కట్ చేసేసి ముక్కలు తీసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు సార్. థ్యాంక్స్ కదా చెప్పాల్సింది, సారీ. మీరు చెప్పేశారు కదా సరిపోతులే. నేనే పెద్ద దేశముద్రు, నాకే కట్టింగ్ ఇస్తాడా చెప్తా. టికెట్ తీసుకోండి. ఏంటి సార్ ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? మీరు కొనరా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు. విమానంలో కొనుక్కుంటే వాళ్ళు ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుద్ది? సూపర్ గురువు గారు, ఈ రోజు నుంచి మీరే నాకు ఆదర్శం. నువ్వు టికెట్ కొనవు కదా? అస్సలు కొనండి, బుద్ధున్నోడు అమ్మ టికెట్ కొంట సార్. వెరీ గుడ్. టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. చెప్పొచ్చుగా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు వీడు. ఈ ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమో కండక్టర్, నీకు బుద్ధుందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఎవరిని పడితే వాడిని ఎక్కించుకుంటావేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు, చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగంటే? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి సార్. మీ టికెట్? అదండి. టికెట్ తీయలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు అంటే నీకేం పెచ్చంట్రా? టికెటా తొక్క? బస్సులో కూడా టికెట్ కొంటావేంటి? నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్. మరి స్క్వాడ్ వస్తే వెళ్ళారంటే స్క్వాడా గొంగుర కట్ట? వాళ్ళు వస్తే పీకుతారా? నా తడాకేంటో చూపిస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అన్నాడు సార్. నిజం ప్రామిస్ సార్. దిగరా, మా తడకేంటో చూపిస్తాం. ఏరా, నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు, కుమ్ముతారు. ఏమో ఆటో, రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్. 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో, ఈ దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి? ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? సార్ మిమ్మల్ని సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి సార్ అడిగి చెయ్యేలా తిప్పుతారు? మీకు భయం ఎందుకు సార్? ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని. 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు ఎందుకు సార్? 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్ రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు అన్నావు. 10 నిమిషాలు అయింది ఇంకా రాలేదు. ఏంటి గొడవ? ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుందన్న. 12 నిమిషాలు అయింది ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా. ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు. వద్దురా, బస్సులు వద్దు సార్. 10 నిమిషాలు బస్సులు వస్తాయి. 10,000 రూపాయలు లాస్ట్. ఎవడు కడతాడు? ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి సార్. రైలుకు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకా ఉన్నాయా? ఇంకేమున్నాయి సార్? తల్లితోళ్ళు లేవు. వీడికి మాట కంటే ముందు చేయాల్సింది. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. ఫోటోలు ఎప్పుడు ఇస్తావు? మీ డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాను. ఓహో, ఇగో డబ్బులు. హోటల్ తెలివితేటలు అందరికి ఉంటాయమ్మా. నాది మామిడిది పెద్ద ప్రింట్ వేసి ఫ్రేమ్ కట్టించి తొందరగా తీసుకొచ్చాయి. ముసలిదాన్ని తేపైనా పర్లేదు. ఏంటి 306 రూపాయలు వేసావు? క్రితం నెల 267 కదా, నెలకి 40 రూపాయలు పెంచేశారా? ఈ నెల పెరిగిందిలేండి. వాళ్ళు పెంచేస్తే తలపుకుంటే అదోలా తెచ్చేస్తావు నువ్వు. నా పని అదే కదా. నా డబ్బులు నాకు ఇస్తే నా దారి నేను పోతా. నేను పాత బిల్లే ఇస్తాను. నా బండ తీసిపోతా. గుండు పగిలిపోద్ది. నాట్లేయడానికి ఇదేమన్నా పొలమా, ఫిల్ము? ఏంటో సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. తీరుస్తా మేడం, మీ ఆశ తీర్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు కదా. ఇప్పుడు మన హీరో చెప్పబోయే లవ్ స్టోరీ
ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు. ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీయా? నాకు కొంచెం దిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి ఈ సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి.